హలో అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 76తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు యారు. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శివ్ గన్ గురిపెట్టేసరికి, వద్దు, నన్ను చంపొద్దు, నేను ఇంకెప్పుడు అన్వేష్ గారి వైపు రాను, ఇండియాలోనే ఉండను. ఫస్ట్లో నేను మీ కుటుంబాన్ని విడదీయాలని అన్వేష్ గారి వెనుక పడ్డాను, కానీ తర్వాత అన్వేష్ గారిని నిజంగానే ప్రేమించాను. నాకు అన్వేష్ గారు కావాలనిపించింది. అందుకే ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనిపించింది. అప్పుడే నా గురించి తెలిసి రాగిని మీ అందరి గురించి చెప్పింది. తన ప్రేమను కాదని మీరు ఆవిడ్ని చేసుకున్నారని ఐషుని చూపిస్తూ చెప్పింది. కానీ నాకు నిజాలేమీ తెలియవు. బాధపడుతుంటే ఎలా అయినా మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నేను కూడా అనుకున్నాను. అన్వేష్ గారిని పెళ్లి చేసుకొని మీ కుటుంబాన్ని విడదీయాలనుకున్నాను. కానీ అన్వేష్ గారిని మాత్రం నేను ప్రేమించాను. అదే మాట ఇంట్లో కూడా చెప్పాను. నాకు అన్వేష్ గారిని ఇచ్చేయండి చాలు, నాకు ఈ పగలేమీ వద్దు అని. కానీ వాళ్ళు మీతో మాట్లాడటానికి ఒప్పుకోలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకెప్పుడు మీ జోలు రాను, మీ వైపు తిరిగి కూడా చూడను. నన్ను వదిలేయండి, బతిమలాడుతున్నట్టుగా మాట్లాడుతుంది పద్మిని. తనేం చెప్తే అది నమ్మేస్తావా? రేపు ఇంకేదో చెప్పింది, ఎందులో అన్న దూకమంటది, దూకేస్తావా? అయినా నువ్వేం తక్కువ దానివి కాదు. 2 సార్లు షాపింగ్ మాల్లో నీ పొగరు చూసాం అని అంటుంది ఐషు కోపంగా. పద్మిని ఏం మాట్లాడలేక భయంతో తలదించుకుంటుంది. ఇలా భయపడే ఆడవాళ్ళని నేనేం చేయాలి? అసలు ఆడవాళ్ళ పంచాయతీ నాకేంటి అని శివ్ అసహనంగా ఫీల్ అవుతాడు. శివ్ చిరాకు అర్థం చేసుకున్న ఐషు, మైక్ బ్రో, వీళ్ళని చంపడం వేస్ట్. ఇలాంటి బురద పాములకి కన్నా అవసరం లేదు. నువ్వు డీల్ చేయి, మళ్ళీ మన ఇంటి వైపు వీళ్ళు తిరిగి చూడకూడదు అని చెబుతుంది ఐషు. మైక్ కూడా ఇలాంటి చిన్న చిన్న పంచాయతీలు చేయడం శివ్కి నచ్చదని తెలిసి, వీళ్ళని నేను చూసుకుంటా అంటాడు. శివ్ వెంటనే రాగిని వైపు చూస్తూ, మీ ఇంటికి వెళ్ళేసరికి నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీగా ఉంది రాగిని. నీకు చాలాసార్లు చెప్పాను, నీ జీవితాంతం నిన్ను నేను స్పై చేస్తూనే ఉంటానని. అయినా కూడా నీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నావు. అందుకే నీకు స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసి ఉంచాను. చచ్చినట్టు అది అనుభవించాల్సిందే నువ్వు అని చెప్పి, మైక్, వీళ్ళని నా ముందు నుంచి తీసుకువెళ్ళు అని చెబుతాడు శివ్. శివ్ మామ, నేను ఒత్తతారి ఈ ఆంటీని తొరుతుతా అని అంటాడు ఆశ్రు. నీకెందుకు నాన్న, మీరు చిన్నపిల్లలు, ఇలాంటి వారి జోలివి రావద్దు అంటాడు శివ్. ఈ ఆంటీ ఆ చిని గిచ్చిందంతా, అందుతే నేను తొరుతుతా అంటాడు. శివ్ చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. మా అమ్మ పర్మిషన్ ఇచ్చేసినట్టే పిల్లలు, మీకు నచ్చినట్టు ఆడుకోండి వాళ్ళతో అని అంటాడు మైక్. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆశి రాగిని ముందుకు వస్తుంది. తన తలకి ఉన్న హెయిర్ పిన్ను తీసి రాగిని చేతి మీద గీరుతుంది. బలమంతా ఉపయోగించి గీయడంతో కోసుకున్నట్టయిపోయి రక్తం బయటికి వస్తుంది రాగినికి. అప్పుడు కోపం చల్లారుతుంది ఆశికి. నేను నన్నెప్పుడో గిల్లావని చెప్పి ఇప్పుడు అలా చేయలేదు. గుడ్లగో బంటి, అలా నువ్వు చేశావని చెప్పగానే ఫస్ట్ కోపం వచ్చింది. కానీ తర్వాత అప్పుడే మా అమ్మ నాన్న నీకు పనిష్మెంట్ ఇచ్చారని తెలిసి ఇంకిప్పుడు నేను ఎందుకు అనుకున్నా. కానీ మా నాన్నకు కోపం తెప్పించారు మీరు, అందుకే నాకు కోపం వచ్చింది. మీరు బ్యాడ్ పీపుల్, అందుకే మీకు నా స్టైల్లో పనిష్మెంట్ ఇవ్వాలనిపించింది, ఇచ్చేసా. మైక్ మామ, నా కోట ఇచ్చేసా అని అంటుంది ఆశి. అదే టైంకి అశ్రు రాగిని భుజం మీద సర్రన వాడి ముందు పళ్ళన్నీ దించుతాడు. ఎవరేం చేస్తున్నా రాగిని కోపంగా వాళ్ళ వైపు చూస్తుంది. దీనికి ఇంకా పొగరు తగ్గలేదు. దీని పొగరు ఎలా కాదని చెప్పి రుక్మిణి వచ్చి చెంపల మీద వాయించి పెడుతుంది. పోయే కాలం వచ్చింది నీకు. హాయిగా బతకమని అన్నీ ఇచ్చారు కదా, అయినా కూడా మా మీద పడి ఎందుకే ఏడుస్తున్నావు? మీ అమ్మ ఎలాగే చేస్తుంది, నువ్వు కూడా మారకుండా అలాగే ఉన్నావు, సిగ్గులేదా నీకు అని ఫుల్లుగా వాయించి పెడుతుంది రుక్మిణి. ఇంకా మీరు వదిలేయండి, ఇందాకటి నుంచి మా అభిమానులు వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు కుమ్ముదామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అప్పచెబుతాను వీళ్ళను, తర్వాత నేను చూసుకుంటా వీళ్ళ సంగతి అని
ఇద్దరిని తీసుకొని అభిమానుల మధ్యలో వేస్తాడు మైక్. మగవాళ్ళందరూ సైడ్ అయిపోయారు. ఆడవాళ్ళు చూసుకుంటారులే అని. ఆడవాళ్ళు మాత్రం వాళ్ళకున్న కోపాన్ని అంతా చూపించి ఇద్దరిని ఫుల్లుగా కుమ్మి పడేశారు. షేపులు మారిపోయాయి ఇద్దరికి. థ్యాంక్ యూ మైక్. దీనికోసమే మేము ఇంతసేపు వెయిట్ చేశాం. ఇప్పటికి మా కోరిక తీరింది. ఇంకోసారి వీళ్ళు ఎప్పుడన్నా మీ జోలి రావాలన్నా భయపడతారులే. ఆల్రెడీ శివ్ బ్రో ఇచ్చిన వార్నింగుకి ఇక మీ వైపు చూడరు అని అంటారు. అప్పుడే అక్కడికి శివ్ ఐషుతో వచ్చి థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు అని చెప్తాడు. శివ్ థ్యాంక్ యూ చెప్పగానే అందరూ పొంగిపోతూ బ్రో మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుకున్నాం, వచ్చాం, చూసాం. మీతో మాట్లాడాలి అనుకున్నాం, మాట్లాడాం. మాకు అదే చాలు. అందరినీ చూసాం. కన్నులారా అన్వేష్ అమృతుల పెళ్లిని చూసాం. ఇంక మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. వీళ్ళని కుమ్మాలనుకున్నాం. ఆ కోరిక కూడా తీరిపోయింది అని చెప్పి అందరికీ బాయ్ చెప్తారు. థ్యాంక్ యూ ఆంటీష్, అంకుల్స్ అని ఆయు ఆషి అంటారు. మీరు మా బంగారాలు అని ఇద్దరికి ఫ్లయింగ్ కిసెస్ ఇస్తారు అందరూ. వాటికి రిటర్న్ గిఫ్ట్గా ఆయు ఆషి కూడా రిటర్న్ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తారు అందరికీ. మళ్ళొకసారి అందరినీ తృప్తిగా చూసి మైక్ 2 స్టెప్స్ వేద్దామని అనగానే ఓకే అని ఇట్స్ ఫ్యామిలీ పార్టీ అనే పార్టీకి డ్యాన్స్ వేసి తృప్తిగా వెళ్ళిపోతారు అభిమానులు. శ్రావణి దివ్య పక్కన కూర్చొని చూసావు కదా దివ్య, మనది కానిది మనం కోరుకుంటే చివరికి ఏ గతి పడుతుందో అని అంటుంది. ఇప్పుడు వరకు చూసిన ఇద్దరిలో ఒకరు శివ్ బ్రోని కోరుకున్నారు, ఇంకొకరు అన్వేష్ బ్రోని కోరుకున్నారు. వీళ్ళకి వాళ్ళంటే ఇష్టం లేదు, అదే మాట చెప్పారు. అయినా వినకుండా ఆశపడి పగ ప్రతీకారాలు అంటూ ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. చివరికి వాళ్ళకి మిగిలిందేముంది? చావు దగ్గరికి చూడడం తప్ప. అప్పటికే శివ కోపాన్ని చూసిన దివ్య గుటకలు మింగుతూ శ్రావణి వైపు చూస్తుంది. నేను నిన్ను ఇందాకటి నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. నువ్వు వరుణ్ని ఇష్టపడుతున్నావని నాకు అర్థమవుతుంది. కానీ వరుణ్ వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాడు. నిన్నెట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు వరుణ్. అది కాక ఆ ఇంటికి కోడలవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో ఏమాత్రం లేవు. నిన్ను తప్పుపట్టాలని అనట్లేదు. నీలో చాలా మార్పు రావాలి దివ్య. మీ అమ్మ అమృత మీద కోపంతో నిన్ను తప్పుదోవ పట్టించింది. దాని ఫలితమే నువ్వు ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం. అసలు అమృత ఏం చేసింది? ఎప్పుడన్నా నిన్ను ఇబ్బంది పెట్టిందా అని అడుగుతుంది శ్రావణి. దివ్య అడ్డంగా తల ఊపుతుంది. నువ్వు నిన్న అమృతని వరుణ్ గురించి అడిగావు కదా, అది మొత్తం నేను విన్నాను. అక్కడ అమృత నీకు కరెక్ట్గా సమాధానం చెప్పింది. వరుణ్ పెళ్లి విషయం అమృతకి సంబంధం లేదు. అమృత నిర్ణయం అక్కడ పనిచేయదు. అదే చెప్పింది నీకు. కానీ నీకు కోపం వచ్చింది. ఆ ఇంటి కోడలైనంత మాత్రాన వరుణ్కి ఇష్టం లేకుండా అమృత బలవంతంగా వరుణ్ విషయంలో కలుగు చేసుకోకూడదు కదా అని అంటుంది శ్రావణి. అయినా నిన్నటిదాకా అమృత అంటే గిట్టని నీకు ఇప్పుడు వరుణ్ విషయం వచ్చేసరికి అమృత అవసరమయ్యింది కదా. ఎంత స్వార్థం కదా. నీలాంటి సెల్ఫిష్ వాళ్ళని ఆ బృందావనంలో అడుగు కూడా పెట్టనివ్వరు. ముందు నీ రూపం మార్చుకోవడానికి ప్రయత్నించు. ఇలా ఉంటే వరుణ్ణే కాదు ఎవరూ ముందుకు రారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి. కష్టంగా ఉన్నా అదే నిజం. మీ అమ్మ జీవితం అయిపోయింది. తన మాట వినడం ఆపేసి నీకు నువ్వుగా ఆలోచించడం నేర్చుకో. వరుణ్ మీద లేనిపోని ఆశలు పెంచుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఏ గతి పట్టిందో ఫ్యూచర్లో నీకు అదే గతి పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి శ్రావణి లేచి వెళ్ళిపోతుంది. ఇదంతా ఐషు శ్రావణితో చెప్పి పంపించింది అలా మాట్లాడమని. అబ్బా, మేము చాలా మిస్ అయిపోయాం. అన్నయ్య దగ్గర ఉండిపోయి ఆ పద్మిని కుమ్మే కార్యక్రమంలో పాలు పంచుకోలేకపోయామే అని అన్విని, శ్రీ, రోజీ, సుజన ఫీల్ అవుతూ ఉంటారు. రాజ్ కిరణ్ అక్కడికి వచ్చి అసలు వాళ్ళు ఇంకిప్పుడల్లా లేవలేరు, అలా కుమ్మేశారు వాళ్ళు అని చెబుతారు. తప్పు లేదులే, వాళ్ళ వల్ల పెళ్లి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది చిరాగ్గా అని అంటుంది శ్రీ. ఐషు దూరంగా నుంచొని నాయక్తో మాట్లాడుతున్న శివ్ దగ్గరికి వెళ్తుంది. దగ్గరికి వస్తున్న ఐషుని చూసి ఏంటి బుజ్జి, ఏమైనా మాట్లాడాలా
అని అడుగుతాడు శివ్. ఇంక మనం స్టార్ట్ అవ్వాలి కన్నా. అంతా రెడీయేనా? హా, అంతా రెడీనే. ఐషు చేయి పట్టుకొని అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఐషు చేయి తన చేతిలోకి తీసుకొని, ఏంట్రా డల్గా ఉన్నావు? ఇదంతా చూస్తుంటే మన పెళ్ళి మామయ్య గుర్తొస్తున్నారు కదా అని అడుగుతాడు. హా, ఎంత వద్దన్నా కళ్ళ ముందు అదే మెదులుతుంది కన్నా. అప్పటికీ అది గుర్తు రాకుండా ఉండాలని వేరే పనుల్లో తిరుగుతున్నా తిరిగి తిరిగి అదే గుర్తొస్తుంది. ముఖ్యంగా నాన్న చాలా చాలా గుర్తొస్తున్నారు. ఇక్కడ రవి బాబాయిని చూస్తుంటే నాన్న గుర్తొస్తున్నారు. ఆయన పడ్డ పెయిన్ గుర్తొస్తుంది అని బాధగా అంటుంది ఐషు. అవి మరిచిపోదామన్నా మరిచిపోయే జ్ఞాపకాలు మనుషులు కాదు కదా బుజ్జి. అందులో ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ గుర్తొస్తూ ఉంటారు. కాకపోతే వాటిని అందమైన జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుని ఉండడమే బాధపడడం అనవసరం. సరే, ఇంక బయలుదేరడమేనా? ఏమన్నా పనుందా? ఇంక స్టార్ట్ అవ్వడమే కన్నా. అప్పగింతలున్నాయనుకుంటా. నేను వెళ్ళి అత్తయ్యని కనుక్కుంటాను అని అక్కడి నుంచి లేచి విజయ గారి దగ్గరికి వెళ్తుంది. కొన్ని జ్ఞాపకాలు ఎంత వద్దనుకున్నా గుర్తొస్తాయి బుజ్జి. నాకే ఈ పెళ్లి చూస్తున్నంతసేపు మన పెళ్లి గుర్తొచ్చింది. ఇంక నీకు గుర్తు రావడంలో ఆశ్చర్యమేముంది? కాకపోతే అందులో కొద్దిగా మనకి బాధ ఉంది. మీ నాన్నని పోగొట్టుకోవడం అని ఆలోచిస్తూ ఉండగా, శివ్, వాళ్ళిద్దరిని పంపించేశాను. కానీ నాకు ఎంటర్టైన్మెంట్ చాలలేదు శివ్ అంటూ వస్తాడు మైక్. ఆ రాగిని ఏ రౌడీలను తీసుకొస్తుంది? కొద్దిగా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అనుకున్నా. ఇలా ఇద్దరు ఆడవాళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అనుకోలేదు అంటాడు మైక్. నీ కోరిక కూడా తీరుతుంది, పద అంటాడు శివ్. అంటే ఏంటి శివ్ అని అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్, కిరణ్, ఆనంద్, అంకిత్ వాళ్ళు అడుగుతారు. ఇక్కడ ప్లాన్ ఏ పద్మినితో పెళ్లి జరిగేలా చూడడం. అది అవ్వలేదు అంటే ప్లాన్ బి రెడీగా ఉంది. అదేంటో మీకు తెలుస్తుంది, పదండి. ఆ రాగినికి ఇన్ని చచ్చి తెలివితేటలున్నాయా? అయినా ఇంత కుమ్మాక కూడా ఇంకా ప్లాన్ బి అమలు చేస్తుందా అని అడుగుతాడు కిరణ్. ఆల్రెడీ ప్లాన్ చేసేసింది, ఇప్పుడు చేసింది కాదు కదా. అసలు ఇంత దారుణంగా ఉందేంటి బాబు తన ఆలోచనలు అని అడుగుతాడు రాజ్. అర్థం లేని పగ అంటూ మైండ్లో పెట్టుకొని తిరిగేవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. మరి తనకి దొరికింది ఈ అవకాశం ఒకటే. ఈ అవకాశాన్ని ఎలా అయినా వాడుకోవాలని మనం బాధపడితే చూడాలని తన కోరిక. ఇంతకీ ఇద్దరిని ఏం చేసావు మై అని అడుగుతాడు ఆనంద్. బస్సులో లగేజీ టిక్లో పడేశాను కన్నా, ఇంకా స్టార్ట్ అవ్వడమే. అత్తయ్య రమ్మంటున్నారు ఒకసారి అని వస్తుంది ఐషు. అవును అమృత, అసలు వచ్చిన దగ్గర నుంచి అడుగుదామని మర్చిపోయాను. మీ ఫ్రెండ్ నేహ ఏది? ఎప్పుడు నీ పక్కనే ఉండేది కదా అని అడుగుతుంది శ్రీ. వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు, అందుకే రాకూడదని రాలేదు అని చెబుతుంది అమృత. ఓ, నీ పెళ్ళి మిస్ అయిపోయింది పాపం. ఫోన్ చేసి నిన్నంతా అదే గోల అంటుంది అమృత. అమృత, రామ్మ అని పిలుస్తారు విజయ. అప్పగింతలప్పుడు రవి గారు సంతోషంగా తన కూతుర్ని అప్పగిస్తారు రావు గారి కుటుంబానికి. అమృతకి మాత్రం ఏడుపు వస్తుంటే, ఏడవకురా, నువ్వు వెళ్తుంది అత్తగారింటికైనా అది నీకు పుట్టిల్లే. ఇంకెందుకు బాధపడడం? నాకు చాలా సంతోషంగా ఉంది, నా కూతురు సంతోషంగా ఉంటుందని. నాకే బాధ లేదు అని రవి గారు వాణి నరసింహ గారి చేతుల్లో అమృత చేయి పెడుతూ నవ్వుతూ చెబుతారు. అదంతా చూసి ఐషుకి కళ్ళమ్మటి నీళ్ళొస్తుంటే వెళ్ళి పక్కన కూర్చుంటుంది. పిల్లలిద్దరినీ పిలిచి ఐషుని చూపిస్తాడు శివ్. కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటున్న తల్లిని చూసి తల్లి దగ్గరికి వెళ్ళి ఇద్దరు చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ పుచ్చమ్మ అని చెబుతారు. పిల్లల చుట్టూ చెయ్యి వేసి శివ్ వైపు చూస్తుంది. శివ్ దగ్గరికి వచ్చి ఐషు భుజం చుట్టూ చేయి వేసి, అవి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు, అలాగే మనసులో పదిలంగా దాచుకో అని చెప్పి ఐషు కళ్ళు తుడుస్తాడు. అందరూ అమృత అప్పగింతలు బిజీలో ఉండడంతో వీళ్ళని ఎవరూ గమనించరు. కథ కొనసాగుతుంది. ఆడపిల్లకి ఎంత ప్రేమించే భర్త, అత్తమామలు, మెట్టినిల్లు దొరికినా పుట్టినింటి మీద ఆ ప్రేమ అలా ఉండిపోతుంది కదా.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.